వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. డ్వాక్రా మహిళలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అలాగే స్కూల్స్ గురించి కూడా చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను. అయితే స్కూల్ విషయానికి వస్తే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ వరకు స్కూల్స్ ఓపెన్ కావని చెప్తున్నారు. అలాగే ఇక నుంచి 3 రోజులే స్కూల్ జరుగుతాయి, అంటే 1 వీక్లో 3 రోజులు మాత్రమే స్కూల్ జరుగుతాయని, ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ జరుగుతున్నాయి, ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే ఫ్రెండ్స్ 1 వీక్లో 3 రోజులు మాత్రమే స్కూల్కి ఒక 100% చిల్డ్రన్స్ ఉంటే అందులో 50% మాత్రమే ఒకరోజు అటెండ్ అవ్వాలి. అలా 3 రోజులు మాత్రమే వాళ్ళు 50% వెళ్ళాలి. మిగిలిన 3 రోజులు మిగిలిన 50% వెళ్ళాలి. అలా 1 వీక్ పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది. మిగిలిన రోజులన్నీ కూడా ఆన్లైన్ ద్వారా క్లాసెస్ జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. ఇక డ్వాక్రా మహిళల విషయానికి వస్తే డ్వాక్రా మహిళలకి ఇప్పటికే 14 కోట్లు విడుదల చేసి 0 వడ్డీలుగా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2019కి ముందు తీసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. అలాగే రుణమాఫీలు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు రెగ్యులర్గా కట్టేవారికి జూలై చివరి వారంలో అప్పు ఖాతాల్లో ఎంత ఉందో అంత మాఫీ చేస్తామని, ఈ 5 లక్షల వరకు రుణమాఫీలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎంత అప్పు పెండింగ్లో ఉందో గుర్తుపెట్టుకోండి. ఎంత అప్పు పెండింగ్లో ఉందంటే కొంత కట్టేసుకొని ఉంటారు కాబట్టి ఇంకా మిగిలింది ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాన్ని 4 విడతలుగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 4 విడతలు ఎలా వస్తాయంటే సంవత్సరానికి 1 విడత చొప్పున కట్టడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఫస్ట్ సంవత్సరంలో ఉన్న అమౌంట్ని 4 భాగాలుగా చేస్తారు. ఆ అమౌంట్ని 4 భాగాల్లో 1 భాగం ఈ సంవత్సరం కట్టడం జరుగుతుంది. అలాగే మిగిలిన 2 భాగాన్ని నెక్స్ట్ ఇయర్, అలా 3 భాగాలు 4 భాగాలుగా ఈ విడతల వారీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. రుణమాఫీ అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, అది ఈ నెలలో చివరి వారంలో, జూలై చివరి వారంలో జరగనే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ అవకాశం జూలై నెలలో రాబోతుందని చెప్తున్నాను. అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 0 వడ్డీలు వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులుగా ఉంటారు. సేమ్ అయ్యే రూల్స్ కూడా దీనికి కూడా ఉంటాయి. 0 వడ్డీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీలు కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా గ్రూపులు ఫామ్ చేసుకొని ఫస్ట్ టైం ఎవరైనా తీసుకొని సగం వరకు కట్టి ఉంటే అటువంటి గ్రూప్స్ కూడా మీరు లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 0 వడ్డీలకి సంబంధించిన లోన్స్నే ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మీరు మీ వివరాలు తెలుసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి మాకు ఇస్తారా లేదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇస్తామని అంటే ఇది తీరకుండానే మళ్ళీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ట్రై చేసి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు అవసరాన్ని బట్టి తీసుకొని మళ్ళీ క్రమంగా కట్టుకుంటూ ఉంటే 20,000 వరకు తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అయితే గ్రాడ్యువల్గా ఇయర్కి కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 20 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.